హాయ్ మా అందరికి అడ్లపల్లి జాంచలేషన్ స్పీకింగ్. బాగున్నారా? నేను బాగుండానమ్మా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంది చాకు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? కోడిగుడ్లు తింటున్నానమ్మా. ఎందుకంటే కార్తీక మాసం వెళ్ళిపోయిందిగా. కార్తీక మాసంలో నేను చికెన్ తిన్నాను, మళ్ళీ గుడ్డు కూడా తిన్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను గుడ్లు తినాలి. ఎందుకంటే మళ్ళీ జలుబులు దగ్గులు అవన్నీ వచ్చే కాలం కదా, బలంగా ఉండొద్దు. అయితే గుడ్లు ఉడకబెట్టినాక ఇట్లా పులుసుకు అనమాట చాకుతో కట్ చేస్తున్నాను, అంటే మధ్యలో కట్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఒక మంచి విషయం, మోటివేషన్ సంబంధించిన విషయం చెప్తుంది. ఏంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మామూలుగా బాగా అల్లరి చేసేదాన్ని. అల్లరి అంటే మీకు తెలుసుగా, మామూలు అల్లరి కాదు, క్లాసుల్లోనే ఉన్నారు మాస్టర్లు. అయితే ఓ రోజు స్క్వాడ్ వచ్చారమ్మా. వచ్చినాక నాకు భాస్కర మాస్టర్ అని మాస్టర్ ఉన్నారు మాకు. అయితే ఆయన దగ్గర ట్యూషన్ కూడా నేను చెప్పించుకున్నా. ఓ రోజు అన్నారు, 2 రోజుల్లో స్క్వాడ్ వస్తారు, నువ్వు వచ్చినా కూడా క్లాస్ రూమ్లో గొడవ చేస్తే ఊరుకొని అన్నారు. సరే మాస్టారు, సరేనండి అన్న. అయితే స్క్వాడ్ ఉదయం పూట వచ్చారనమాట. వచ్చినాక నువ్వు బయటికి వెళ్తావా, లేదు క్లాస్ రూమ్లో సరిగ్గా కూర్చుంటావు అంటే, కూర్చుంటే మాస్టారు నేను అస్సలు గొడవ చేయను మాస్టారా అని చెప్పినాక ఇంకా కొద్దిసేపటికి స్క్వాడ్ వచ్చారనమాట. క్లాస్ రూమ్ అంతా అబ్జర్వ్ చేశారు. నేను మెదలకుండా ఇట్లా నోటి మీద వేసుకొని ఇట్లా కూర్చొని వింటా ఉండ. అయితే స్క్వాడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మా వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు, కొంతమంది చెప్పట్లేదు అనమాట. అయితే చివరిగా అంటే చాలా వరకు చెప్పారులే, నేనైతే ఏం మాట్లాడట్లా. తర్వాత చివరిగా ఒక క్వశ్చన్ అడిగారు. అది ఏంటంటే పొలిటికల్ సంబంధించింది. ఇప్పటి ఉపరాష్ట్రపతి ఎవరో అని అడిగారు. అంటే నేను చాలా మట్టుకు మా అమ్మ రాజకీయాల్లో ఉంటుంది ఎక్కువ శాతం. మా అమ్మ ఇంట్లో అన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది అనమాట. మన గవర్నర్ ఎవరు, మన రాష్ట్రపతి ఎవరు, మన ముఖ్యమంత్రి ఎవరు, అట్లా చెప్తూ ఉండేది. నేను మా అమ్మ చెబుతా ఉంటే అన్నీ మా అమ్మ నువ్వు చెప్పామా అని మా అమ్మ దగ్గర నేర్చుకుంటూ ఉండేదని. సరే అని చెప్పి ఆ స్క్వాడ్ ఏమడిగారంటే ఉపరాష్ట్రపతి ఎవరని అడిగితే ఒక్కళ్ళు చెప్పలేదమ్మా. చెప్పకపోతే నాకు తెలుసు, కానీ నేను చెప్తే మా మాస్టర్ మాట్లాడొద్దన్నారు కదా, మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి వచ్చి కూడా వెళ్ళకుండా కూర్చున్నాను అనమాట. కూర్చున్నాక ఆయన స్క్వాడ్ ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మాకు సోషల్ మాస్టర్ ఎవరంటే భాస్కర మాస్టరే. అయితే అందరు కళ్ళి తేరిపార చూస్తున్నారు, ఏందా చెప్తారా లేదా అని. ఆ మాస్టర్కి వామ్మో వీళ్ళు చెప్పకపోతే నా పొరుగు పోయిద్దేమో, మళ్ళీ ఏమో వీళ్ళకి ఎవ్వరూ తెలియట్లా మా 10th క్లాస్ వాళ్ళకి. అంటే అప్పుడు నేను 8th ఏమో చదువుతున్నా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్ట తలలు గీరుకుంటా ఉన్నారు. నేనేం చేశాను, ఇక నాకు వచ్చు కదా, చెప్దామా వద్దా, చెప్తే మాస్టారు తప్పు అయితే తిడతారేమో అని అనుకుంటున్నా. వీళ్ళేంది, మా వాళ్ళు ఎప్పుడు చదువుకుంటానే ఉంటారు, వస్తూనే ఉంటారు. మళ్ళీ మార్కులు వచ్చేటప్పుడు నాకన్నా ఎక్కువ మార్కులే రావు. నేనైతే చక్కగా మామూలుగా వింటాను, చదువుతాను, రాస్తానన్నమాట. ఇక ఏం చేయాలో అర్థం కాక ఏదైతే ఏమైందని చెప్పి, సార్ మన ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సార్ అన్నాడు. అనేసరికి స్టన్ అయిపోయారు. ఇక స్క్వాడ్ క్లాప్స్ కొట్టాడు, అందరు క్లాప్స్ కొట్టండి. ఇక అసలు భాస్కర్ మాస్టర్ అయితే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఒకప్పుడు నన్ను ఎట్ట తిట్టేవాళ్ళు, ఈ యొక్క ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పేసరికి చాలా సంతోషపడ్డారు. తర్వాత స్క్వాడ్ గుడ్ అని నాకు పెన్నో ఏదో ఇచ్చారు. తర్వాత ఆయన వెళ్ళిపోయినాక మా భాస్కర్ మాస్టర్ నన్ను బలి మెచ్చుకున్నారు. ఒట్టి కోద్దాను అనుకున్నాను నేను, నువ్వు ఇన్ని చెప్తావని నాకు తెలీదు, ఎవరు చెప్పారని అంటే, సార్ మా అమ్మ చెప్పింది సార్, అప్పుడప్పుడు ఇవన్నీ చెప్తుంటుంది, మన ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సార్ అని అన్నానమాట. తర్వాత మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి నేను ఏదైనా గోల్ చేసినా కూడా ఏమనేవాడు, నేను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి గొడవ చేసేదాన్ని కదా. అయితే ఇవాళ ఒక మంచి, అంటే దీంట్లో నీతి చెప్తాను. ఎప్పుడైనా సరే చదవటం ఒకటి, రాయటం ఒకటి, వినటం స్పష్టంగా ఉంటే తప్పకుండా మనం బట్టి పట్టక్కర్లేదమ్మా, అదే వస్తుంది. ఓకే, బాయ్ అమ్మ, మీ అడ్లపల్లి జాంచలేషన్. అప్పుడప్పుడు నేను మంచి విషయాలు, నా అనుభవాలు కూడా చెప్తాను. ఈ లాంగ్ వీడియో ఎవరు చూడండి అమ్మా. అయితే కోడిగుడ్డు పులుసు అయితే వేసుకొని తింటా ఉంటా, అది మాత్రం చూడండి. బాయ్.